స్మైల్ డిజైనింగ్ అంటే ఎగ్జాక్ట్‌గా ఏంటి? దాంట్లో ఎలాంటి విషయాలు ఉంటాయి? అంటే ఎప్పుడు అందానికేనా? లేకపోతే ఎప్పుడైనా అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ స్మైల్ డిజైనింగ్ చేస్తూ ఉంటారా? రైట్ అండి. మనం అంటే స్మైల్ డిజైనింగ్ బై ద వర్డ్ ఇట్ సెల్ఫ్ మనం చాలామంది ఏంటంటే ఇట్స్ కాస్మెటిక్, ఎస్థెటిక్ అని అనుకుంటారు. కానీ మేము ఏంటంటే కొంతమందికి అంటే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎగుడు దిగుడు పళ్ళు లేదా పళ్ళ మధ్య సందులు ఇలాంటి వచ్చినప్పుడు నాట్ నెససరీ అలైన్మెంట్ అనేది నాట్ నెససరీలీ ఓన్లీ దీనికోసం అంటే ఎస్థెటిక్ పరంగానే కాకుండా ఫంక్షనల్గా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫంక్షనల్గా అంటే పళ్ళ మధ్య సందులు ఉన్నాయనుకోండి, క్యావిటీస్, గ్యాప్స్, ఫుడ్ ఇరుక్కోవడం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎగుడు దిగుడుగా ఉన్నాయనుకోండి, బ్రష్ చేసిన కొన్ని పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం ఏంటంటే మనం బ్రష్ చేసినా తీయడానికి కష్టంగా ఉంటాయి. అదే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా గార కట్టినా కూడా ఎగుడు దిగుడు పళ్ళు ఒక పన్ను మీద ఒక పన్ను ఉందనుకోండి, దాని మధ్యలో మాకు కూడా కొన్నిసార్లు క్లీన్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే ఇలా బైట్ ప్రాబ్లమ్స్ అంటే బాగా ఇర్రెగ్యులర్గా మ్యాలక్లూజన్ అంటాము. అలా ఉన్నట్టయితే మనకి ఎస్థెటిక్గా చూడడానికే కాకుండా నమలడానికి తినడానికి ఇబ్బంది రావచ్చు. రెండోది ఏంటంటే దీనివల్ల ఈ మధ్య మనం చూస్తున్నాం అంటే బికాజ్ ఈ ఇర్రెగ్యులర్ బైట్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ కండరాలకి రెస్ట్ దొరకట్లేదు. సో ఈ పళ్ళు కరెక్ట్గా ఒక పొజిషన్లో వచ్చి కూర్చోకపోవడం వల్ల అవి కండరాలకి రెస్ట్ దొరకటం లేదు. దానివల్ల ఏంటంటే జా ప్రాబ్లమ్స్ అంటే టెంపరోమాండిబులర్ జాయింట్ డిసార్డర్స్ అంటాం. ఈ జా కదలడం వల్ల రాత్రి పడుకున్నప్పుడు పళ్ళను కొరుక్కోవటము, రెస్ట్ ఉండకపోవడం వల్ల పళ్ళను నూరటము, ఇలాంటి వాటి వల్ల కూడా పళ్ళకి జా ప్రాబ్లమ్స్, కండరాల నొప్పి, కొంతమంది మైగ్రేన్ లాంటి సిమ్టమ్స్ అలాంటివి చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనము ఈ జా కరెక్షన్స్ అంటే మనకి బ్రేసెస్, అలైనర్స్ కరెక్షన్స్ చేసి డిజైనింగ్ చేసి వాటిని మనం కరెక్ట్ చేస్తున్నాం. సో నాట్ ఓన్లీ ఫార్ ఎస్థెటిక్ రీజన్స్ స్మైల్ డిజైనింగ్ అంటే మనం ఫంక్షనల్ స్మైల్ డిజైనింగ్ అని అంటాం. ఫంక్షనల్ అంటే మనం తినడానికి, నమలడానికి, మాట్లాడడానికి కూడా సరిగ్గా ఉండేటువంటి స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తాం. ఈ